ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్, వణికిస్తున్న మరో వింత వ్యాధి. 16 మంది కన్నుమూత. రంగంలోకి దిగిన అమిత్ షా. వివరాలు వీడియోలోకి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జమ్మూ కాశ్మీర్లోని ఒక గ్రామంలో జరిగిన ఒక మర్మమైన వ్యాధి కారణంగా సంభవించిన మరణాలపై దర్యాప్తు చేయడానికి మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ బృందం ప్రభావిత గ్రామాన్ని సందర్శించి మరణాలకు గల కారణాలను కనుగొంటుందన్నారు. అధికారిక ప్రకటన ప్రకారం చూస్తే ఈ బృందానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారు. ఇందులో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖ నుండి కూడా నిపుణులు అయితే ఉంటారని చెప్పారు. ఈ బృందానికి పశువర్ధక, ఆహార భద్రత, ఫోరెన్సిక్, సైన్స్ ల్యాబుల నిపుణులు కూడా సహాయం చేస్తారు. కేంద్ర బృందం జనవరి 19న పర్యటన ప్రారంభిస్తుంది. అటువంటి సంఘటనలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి స్థానిక పరిపాలనతో కూడా ఇది పనిచేస్తుంది. రాజౌరి జిల్లాలోని బొదల్ గ్రామంలో గత 45 రోజుల్లో కనీసం 16 మంది ఒక వింత వ్యాధి కారణంగా మరణించారని చెప్తూ ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 5 పిల్లల మృతి. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల నిపుణులు కూడా ఈ పరిస్థితిని నిర్వహించడానికి, మరణాలకు గల కారణాలు అర్థం చేసుకోవడానికి దోహదపడతారు. రాజౌరి జిల్లాలోని బొదల్ గ్రామంలో ఇప్పటి వరకు 16 మంది మర్మమైన వ్యాధి కారణంగా మరణించారు. ఈ మరణాలన్నీ కేవలం 3 కుటుంబాల సభ్యులవే. ఈ వారంలోనే ఈ మర్మమైన వ్యాధి కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 5 పిల్లలు మరణించారు. ఈ వింత వ్యాధి బారిపడిన తర్వాత ప్రజలు ఆసుపత్రిలో చేరారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు జ్వరం, నొప్పి, వికారం వంటి లక్షణాలు మొదలై చనిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ వ్యాధి పెరుగుతోంది. అయితే ఇందులో 80 ఏళ్ల వృద్ధురాలు కూడా మరణించింది. ఒక బాలిక పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్తున్నారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ మరణాలు ఎటువంటి బ్యాక్టీరియల్ లేదా వైరల్ అంటువ్యాధి వల్ల సంభవించలేదని దర్యాప్తులు నమూనాలు చూపిస్తున్నాయని అన్నారు. ఇందులో ప్రజారోగ్య కోణం ఏమీ లేదు. గత నెలలో ఈ వ్యాధి గుర్తించినప్పుడు మరణించిన వ్యక్తి తీసుకున్న నీరు, ఆహార పదార్థాలతో సహా వందలాది నమూనాలను గ్రామం నుండి ఆరోగ్య శాఖ ప్రయోగశాలకు పంపింది. కానీ ఏ వైరస్ లేదా వ్యాధిని అయితే గుర్తించలేకపోయారు. ఇప్పుడు దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక బృందాన్ని అయితే నియమించారు.